నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది వస్తారు, ఆ వచ్చిన ఎంత పెద్ద ఎత్తున వస్తారో అంత పెద్ద ఎత్తున మళ్ళీ వెనక్కి వెళ్తారు. మనం రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే పూసలమ్మే, ఎక్కడ కుంభమేళలో పూసలమ్మే వ్యక్తి కావచ్చు, తర్వాత పచ్చళ్ళు కావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే దీనికి పులి స్టాప్ లేకుండా పోతున్నది. ఎట్లా అంటే, ఎక్కడ మంచిర్యాల జిల్లా నేదేలు మండలం కుసునపల్లిలో పుట్టిన శ్రీనివాస్ కొన్ని రోజుల తర్వాత ప్రత్యక్షమై నేను లేడీ అఘోరిని, సనాతన ధర్మం కోసం నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడ నా ధర్మం రక్షణ లేదు, నా ధర్మానికి నేను రక్షణ ఇవ్వాలని చెప్పేసి లేడీ అఘోరి లెక్క వచ్చి మన బయట అందరు కనబడ్డాడు. తర్వాత గుళ్ళన్నీ తిరిగిండు, ఏవేవో పూజలు చేసిండు, ఏదేదో శ్మశానాలలో ఏదేదో కథ చేసిండు. కానీ ఈ విషయంలో రోజుకో ట్విస్ట్ వస్తున్నది. అసలు ఆయన ఎందుకు వచ్చిండు, ఎవరు తీసుకొచ్చిర్రు, తీసుకొచ్చిన వాళ్ళు నా దేశం, నా ధర్మం, నా మతం అన్న వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడు? రీసెంట్గా మనం చూసుకుంటున్నట్లయితే వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఈ అఘోరీలకు పెళ్లి చేసుకుంటారా? ఈ అఘోరీలకు పెళ్లి అవసరమా? ఇంకోటి, ఈ అఘోరీ లేడీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ మనతో చర్చించడానికి డాక్టర్ బైరి నరేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. హలో, వినబడుతుందా అన్న? జై భీమ్, జై ఇన్సాన్. అన్న ఏంటి ఈ అఘోరి ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చిర్రు, అసలు ఈ అఘోరి గురించి ఏం చెప్తారు? అంటే డిస్కషన్ ఏంటో నాకు తెలియదు, మీరు టాపిక్ ఏంటో చెబితే నా ఒపీనియన్ చెప్తాను. అసలు ఈ అఘోరి ఎవరు, ఈయన పెళ్లి చేసుకోవడం పట్ల మీ ఉద్దేశం ఏంది? ఒక లేడీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ సమాజంలో అఘోరి పాత్ర ఏంటి? అంటే నేను పూర్తిగా దేవుణ్ణి, దయ్యాలను, ఆత్మలని, పునర్జన్మల్ని, స్వర్గాలని, నరకాలని నమ్మని ఒక హేతువాద దృక్పథం కలిగిన చారువాక లోకాయుత సిద్ధాంత ప్రచారకుణ్ణి. కాబట్టి ఈ అఘోరి మాత్రమే కాదు, ఏ అఘోరి అయినా ఒంటిపై వస్త్రాలు లేకుండా జనసామాన్యం ప్రజల్లోకి వచ్చేసి, అంటే సందర్భం లేకుండా వచ్చేసి అందరి దృష్టిని ఆకర్షించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అయితే గతంలో నేను ఒక అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడిన సందర్భంలో అయ్యప్ప గారి జననం ఎలా జరిగింది, అది ఎలా సాధ్యం, అది అసాధ్యము అన్నందుకు దాదాపు 1000-1100 చోట్ల కేసులు పెట్టడము, 50-60 రోజులు జైల్లో ఉండటము, మత ఉన్మాదులు, బీజేపీ గూండాలు నాపై దాడి చేయడంతో ఈ సంఘటన జరిగినప్పుడు కొంతమంది న్యాయ నిపుణులు, అలాగే విద్యావంతులు, మేధావులు, నరేష్ గారు ఈ విషయంపై మీరేం మాట్లాడకండి, ఇప్పటికే పొండు మీద కారం జల్లినట్టు ఈ చైతన్యం లేని కొంతమంది మీరు మాట్లాడగానే మీరు మాట్లాడిన దాని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని తప్పుపట్టడమే పనిగా అవగాహన లేని వాళ్ళు కూడా నోరు మెరుపుతారు అని కొంతమంది నా దగ్గర మిత్రులు సూచించడంతో నేను నిజానికి అఘోరి బయటికి వచ్చిన రోజే వాళ్ళది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గము, నెన్నెల దగ్గర ఆ గ్రామము, వాళ్ళ అమ్మ నాన్న, అతను ఏ విధంగా మగ వ్యక్తి, ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు, ఎలా చదువు మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యాడు, ఏ విధంగా భక్తిగా మారాడు, ఏ విధంగా ముంబైకి వెళ్ళి జెండర్ మార్చుకున్నాడు, ఆ తర్వాత ఇక్కడ ఏ రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ క్రమంలో ఆయన వెళ్ళిపోయి సాధు సంతులతో జీవితం గడిపి ఎలా ఉన్నాడనే విషయం మొత్తం నా దగ్గర ఉన్నప్పటికీ సమాజం అంతా ఆయనకు కాళ్ళు మొక్కుతూ, ఆవిడకి కాళ్ళు మొక్కుతూ, ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భావిస్తూ, సనాతన ధర్మ రక్షకురాలుగా గుర్తిస్తూ ఎనలేని పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు ఇంకా ఆ సత్యాన్ని, నిజాన్ని బయట పెడితే ఆమె మీద ఉన్న భక్తి పక్కకు పోయి మన మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించడానికి కుట్రలు పండుతారని చెప్పి మేము నిశ్శబ్దంగా ఉన్నాము. నిజానికి సాధువులైనా, సంతులైనా, లేకపోతే జుట్టు చాలా పెంచుకున్న వాళ్ళైనా, లేకపోతే మత ధర్మ ప్రవచనాలు చేసే వాళ్ళైనా, వాళ్ళు ప్రత్యేక సందర్భాల్లో వచ్చి వాళ్ళ దర్శనం కోరుకున్న వాళ్ళకు మాత్రమే దర్శనం ఇచ్చి, లేదా వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వాళ్ళు రహస్యంగా వెళ్ళి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నరేష్, దాంతో మనకి ఎలాంటి వాళ్ళతో మనకి ఎలాంటి అభిప్రాయ భేదం లేదు. అవును, అయితే అందరు అఘోరీలు వేరు, ఈ అఘోరి వేరు. అయితే యాక్చువల్లీ అఘోరీలు అంటే కాంప్రమైజ్ కారు, కానీ అఘోరి మొత్తం కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. ముందుగాల
వస్త్రాలు లేవు మీరు అన్నట్టు, ఇప్పుడు వస్త్రాలు కట్టుకుంటుంది. ఇంత ముందుకేమో మహిళలకు రక్షణ లేదన్నది, ఒక ఆడ ఎట్లా పెళ్లి చేసుకుంటారు అన్నది, ఇప్పుడేమో తనే పెళ్లి చేసుకున్నది. ఈ కాంప్రమైజ్ అఘోరీలో అసలు ఈ విధంగా కాంప్రమైజ్ అవుతారా మీకు తెలిసిన వరకు? అసలు అఘోరీలు ఆధునిక కాలానికి ఎలాంటి ఉపయోగపడని మనుషులు. వాళ్ళ జీవితం మీద వాళ్ళకు విరక్తి కలిగి చదువును ఆపేసి కుటుంబ బంధాలని వదిలేసి దేవుణ్ణి బాగా పూజించే వాళ్ళేమో పూజారులుగా తయారై వస్తారు, లేదా రకరకాల జీయర్లుగా మారి ఆయా ఆలయాలకి ధర్మపీఠాలని రక్షించడానికి వస్తారు. దయ్యాలని, ఆత్మలని, పునర్జన్మలని, ప్రేతాత్మలను నమ్మేవారేమో శ్మశానం కేంద్రంగా, పుర్రెలు, రక్తాలు కేంద్రంగా ఇదొక శాఖ అన్నమాట. వీళ్ళతో ఈ ఆధునిక సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటికే భార్యా పిల్లలతో ఉండేటువంటి కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్నను పెంచే వాళ్ళు మానసిక ఒత్తిళ్లకు గురై చచ్చిపోతా ఉంటే, ఇలా అఘోరీ వ్యవస్థ వచ్చి ప్రజల చేత ఆమోదం పొంది క్యూఆర్ కోడ్లు పెట్టుకొని లక్షల కోట్లు సహాయం చేస్తూ, వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకి పబ్లిసిటీ ఇస్తూ, వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ, ఏ గుడికి వచ్చినా మంచి సింహద్వారం తెలిసి పూజ చేసుకునేటువంటి సౌకర్యాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు కుటుంబం మీద విరక్తి కలిగిన ప్రతి ఒక్కడు అఘోరిగా మారిపోవాలనుకుంటాడు. లేదా డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు, ఇట్లా ఆడపిల్లలు మనకు వశపడతారు అనుకున్న వాళ్ళందరూ అఘోరిగా మారతారు. ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు లేదా లేడీ అఘోరీ మాత గారు మతవాదులే. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మత ఉన్మాద శక్తులు ఈ ప్రాంత అమాయకులను పిలుచుకొని వాళ్ళ రహస్య ప్రదేశాలలో వీళ్ళని తయారు చేసి మన వేలు మన కంట్లో పొడిచినట్టుగా ఆయా రాష్ట్రాల్లో నుంచి దారి తప్పిన మనుషులందరినీ తయారు చేసి మళ్ళీ ఆయా రాష్ట్రాలకి బట్టలు లేకుండా పంపిస్తారు. అయితే అప్పుడు ఆ ప్రజలు మొక్కుతున్నారా, వాళ్ళని ఫాలో అవుతున్నారా, లేదా ఏ కమ్యూనిటీస్, ఏ ప్రజలు, బుద్ధిజీవులు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించే వాళ్ళను గుర్తించడానికి, అమాయక ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నారు లేదని టెస్ట్ చేయడానికి ఈ ప్రాంతంలో మతము, నమ్మకాల ఆధారంగా ప్రజలను చక్కగా మోసం చేయొచ్చా లేదని ఒక పైలట్ ప్రాజెక్టే ఈ లేడీ అఘోరీ మాత. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు చేసింది పెద్దగా తప్పేం కాదు. శ్రీనివాస్ గారు నరేష్ అన్న, అయితే గతంలో అభూత శక్తులు కలిగిన వ్యక్తి. నరేష్ అన్న, మీరు గతంలో అయ్యప్ప గురించి మాట్లాడినందుకు మీ మీద చాలా కేసులు అయినాయి. ఈ అఘోరీ పోలీసు వాళ్ళని కొడుతూ, పోలీసు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిడుతూ, తర్వాత అక్కడ మసీదు ఉన్నది, ఆ మసీదును కూల్చేస్తా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడింది, చాలా మందిని తిట్టింది, అవసరమైతే దాడి కూడా చేసింది. అయినా కూడా ఈ లీగల్ వ్యవస్థ, పోలీసు వాళ్ళు ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? మన సమాజంలో రెండు రకాల న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఒకటేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆధారంగా, చట్టం ఆధారంగా ఉండే న్యాయ వ్యవస్థ ఒకటైతే, రెండవది ప్రజల్లో కొనసాగేటువంటి సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు. కాబట్టి పోలీసు వాళ్ళ తప్పు ఇందులో ఏమీ లేదు. పోలీసు వాళ్ళు ఇటు మింగలేరు, అటు కక్కలేరు. ఎందుకంటే అటు నమ్మకాల పేరుతో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. ఆమెను ఏమైనా అంటే ఫ్రెండ్లీ పోలీసు కాస్త దెబ్బతింటదని, వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని బాధ. ఈరోజు షూ వేసుకొని గుడిలోకి వస్తేనే నువ్వు షూ వేసుకొని వచ్చావని పోలీసు వాళ్ళని ఉరికించుకొని కొడతా ఉన్నారు మత ఉన్మాదులు. కాబట్టి ఈ అఘోరీ మాతని మొదట్లో ఈమెకు పోలీసు వాళ్ళే రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసు వాళ్ళ చేతిలో ఈమె అఘోరీ మాత కాదు, ఈమె ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఈ మీద ఎవరైనా దాడినా, తెచ్చినా, ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ఉంటది. ఉదాహరణకి నా మీద దాడి జరిగినప్పుడు పోలీసు వాళ్ళే రక్షణ ఇచ్చారు. నేను కోర్టులో సబ్మిట్ అవుతూ జైల్లోకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ వేలాది మంది గుమిగూడి నన్ను అనుకున్నప్పుడు కూడా, ఒకవేళ అందరి దృష్టిలో నేను నేరస్తుని అయినా చట్టం దృష్టిలో నేను నిరూపించబడుతుంది. నా పై తీసుకునే హక్కు కేవలం న్యాయ వ్యవస్థకు, చట్టానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఆ చట్టాన్ని గౌరవిస్తూ పాటించే వాళ్ళే, చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళు కాదు. శృతి మించి అత్యవసరమై తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళని మనం అనడానికి లేదు. ఒకవేళ కోర్టు నుంచి న్యూసెన్స్ కేసు ఫైల్ అయ్యి సామాన్య ప్రజలు న్యూసెన్స్ కేసు ఫైల్ చేసి, లేకపోతే ఆయన వల్ల ట్రాఫిక్ నష్టం జరుగుతుందని, లేదా అక్కడ బిజినెస్ నష్టం జరుగుతుందని, లేదా ఇంకేదైనా మనోభావాలు దెబ్బతింటున్నాయని కానీ
ఎవరైనా ఒకరు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్కి కావాల్సిన ప్రాథమిక విచారణలో అది తప్పని తేలితేనే పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకొని న్యాయ వ్యవస్థకు అప్పగిస్తారు తప్ప ఇలాంటి న్యూసెన్స్ నాన్ సెన్స్ అయ్యే వాళ్ళని కొట్టరు. ఉదాహరణకి జైనులు, కొంతమంది జైన తీర్థంకరులు కూడా మొండి మొలతో వస్తారు. అంటే మొండి మొల అంటే నేను నోటితో వివరంగా చెప్పలేను. అవును అవును వాళ్ళు ముందు ఒక గంట ఒకటే పట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ మహిళలు వాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు, పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి చల్లుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఒక వాళ్ళే కాదు, హిందూ వ్యవస్థలో కూడా దడ్డురాయుడు అనే ఒక దేవుడు కూడా ఉంటాడు. అయితే తిరుపతికి మీరు వెళ్ళినట్లయితే నరేష్ అన్న, అక్కడ కూడా అక్కడ పూజ చేసే ఉంటుంది. అంతేకాకుండా రతి దేవత అనే దేవత కూడా ఉంటుంది. అక్కడ కూడా తేనె పోసి నాకుతూ దండం పెట్టుకోవడం ఉంటది. ఓకే ఇక్కడ ఓకే ప్రజల నమ్మకాలు గౌరవాలు ఆధారంగా పోలీసు వ్యవస్థ తానువ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు వ్యవహరిస్తుంది. దీనికి పాలకులన్న స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయమని చెప్పాలి, లేదా న్యాయ వ్యవస్థన సుమోటోగా తీసుకొని దీని మీద చర్య తీసుకోమని చెప్పాలి. పాలకులు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్న వాళ్ళు కానీ లేదా జ్యుడిషియల్ పవర్ ఉన్న వాళ్ళు కానీ ఇవి రెండు వ్యవస్థలు ప్రజలు మనోభావాలు నమ్మకాలు మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారనే విషయాలతో వాళ్ళు జోక్యం చేసుకోనంత కాలం పోలీసు వాళ్ళు ఏం చెయ్యరు. ఓకే కాకపోతే ప్రజలకు సూపర్ పవర్ ఉంటది. అయితే నరేష్ అన్న, కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదట్లో ఆమెను పూజించారు, దండం పెట్టారు. ఆ తర్వాత ఆమె చేస్తున్న మాటలు లేదా అతను చేస్తున్న మాటలు ప్రవర్తన అన్నిటిని గమనించి ఓకే అఘోరీ వ్యవస్థ మనం గౌరవించదగ్గ వ్యవస్థ ఏం కాదు. ఎక్కడో ఉంటే అఘోరీలు ఉంటారు, ప్రశాంతంగా బట్టలు లేకుండా బూడిది పూసుకొని పుర్రెలో రక్తం పోసుకొని తాగుతూ కాళికామాత గురించి అమ్మవారి గురించి శక్తుల గురించి పూజలు చేసుకొని వాళ్ళ దండం వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరైనా వాళ్ళను వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఓకే ఈ వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళు నమ్మకాలతో వాడికి వెళ్తారు, అంతేకాని అందులో నిజాలు ఏమీ ఉండవు. నరేష్ అన్న, ఇక్కడ అందరి అఘోరీలు వేరు, ఈ అఘోరి వేరు. ఈ అఘోరి వచ్చిన పని చేయకుండా పెళ్లి చేసుకున్నది వర్షిని అనే ఒక బీటెక్ చదివిన అమ్మాయిని. ఇప్పుడు అచ్చిన పని అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? మీ టీవీ పంపించింది అంటే మొదలు పని మీద బొమ్మని చెప్పి, అవును ఈ పని మీద బొమ్మని చెప్పి జర్నలిస్ట్ గా మీరు పంపించిరా? మీ బీఆర్కే మీ న్యూస్ ఛానల్ పంపించిందా? అంటే బీజేపీ పంపించిందా? లేకపోతే మత ధర్మ గ్రంథాలలో ప్రచారం చేసేవాడు ఎవడైనా ఈ టార్గెట్ అని పంపించిందా? ఒక పిచ్చిలేసిన వ్యక్తి చేతిలో రాయి ఉంటే ఎవరి మీదకి విసురుతారో తెలియదు. ఇతను కూడా శ్రీనివాస్ గారు కూడా ఆయన వచ్చారు, ఆయనను మీరు ఇంటరాగేషన్ చేపియాలి పోలీసు వారు. అయ్యా నీ వెనకాల ఎవరున్నారు, నీ ఫోన్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అసలు నువ్వు ట్రైనింగ్ ఎక్కడయ్యావు, నీకు కారు ఎవడు కొనిచ్చాడు, ఈ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అసలు నేను నడిపించేది ఎవరని పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ పౌర సమాజానికి జరుగుతున్న నష్టం మీద ఒక విచారణ జరిపించి నిగ్గు తేల్చి తీసుకుపోయి లోపలయ్యాల. అలా కాకుండా మీరు ఏం చేయకుండా అచ్చన పని చేయకుండా ఏం అఘోరీలకు ప్రత్యేకంగా ఏ పని ఉంటుంది బ్రదర్? ఇప్పుడు రైతులకి కూలీలు దొరకట్లేదు, కూలీలు దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన ప్రయోగశాలలో ల్యాబుల్లో రకరకాల వస్తువులు కనిపెట్టి 10 మంది చేసే పనిని ఒక్కరే చేసేలాగా ఇప్పుడు కంప్యూటర్లు వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పీడప్ అయ్యి మొత్తం ఏఐ వచ్చింది కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నాలెడ్జ్ మన పనులు సులభతరం చేసినట్టుగానే రైతుల పనులు సులభతరం చేసేవి కావాలి, విద్యార్థులు నేర్చుకునేవి కావాలి, మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాన్ని పోగొట్టడం కోసం మానసిక వికాసం కలిగించే కార్యక్రమాలు కావాలి, సంబంధాలు పోతున్నాయి దాన్ని కాపాడుకోవాలి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం ఇవన్నీ వదిలిపెట్టి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుకుంటూ ఒక నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి గురించి అసలు పట్టించుకోవాల్సింది సామాన్య ప్రజలు గానే కాదు, ఒక మీడియాగా మీరు మాత్రం బాధ్యతాయుతంగా ఆమె లోపాలను గుర్తించారు, బట్టబయలు చేశారు. ఆమె ఆడియో లీకులు, తర్వాత ఆమె ప్రేమ వ్యవహారాలు, ఆమె పెళ్లి వ్యవహారాలు, ఆమె శోభన ముహూర్తాలు అవన్నీ మీరు సమాజం ముందు పెడుతున్నారు కాబట్టి అయింది. లేదా ఇదే విషయాల్ని ఒక నాస్తికుడిగా, హేతువాదిగా, మానవవాదిగా, చార్వాక లోకైతే సిద్ధాంతకర్తగా మేము ప్రచారం చేస్తే మమ్మల్ని ఉరికిచ్చి కొట్టేటోళ్ళు. అరే ఇది మా సనాతన ధర్మము, మా ఆర్య బ్రాహ్మణ ధర్మము, మా ధర్మాన్ని ఆమె అంత మంచిగా బట్టలు ఇప్పుకొని మా ధర్మాన్ని కాపాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని మా మీద కేసులు పెడతారు. మీ మీడియా మంచి పనే. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ న్యూసెన్స్ కాకుండా చూడాలి, న్యాయ వ్యవస్థ దీని మీద విచారణ జరిపించాలి, పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ లేదా మంత్రులు కానీ దీని మీద చర్య తీసుకుంటే పరిష్కారం. మీ పాత్ర మీరు గుర్తించారు, సమాజం ముందు పెట్టారు. ఇప్పుడు సమాజం మీద నరేషన్న ఒక్కసారి, ఇప్పుడు ఈ అఘోరి వర్షిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. ఈ అమ్మాయి బీటెక్ చదువుకొని ఈ అమ్మాయి ఎట్లా ఒప్పుకున్నది, అసలు వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి?
మానసిక అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఎప్పుడో 2006లో నేను అంటే 19 ఏళ్ల క్రితం ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను. అప్పటి నుంచి సైకాలజిస్ట్ గానే వృత్తిలో ఉన్నాను. అయితే ఒంటరిగా ఉన్న ఈవిడ ఎమ్మెల్యేలు, మంత్రులు రహస్యంగా వచ్చి కాళ్ళు మొక్కి పోతున్నా, అవును. కలెక్టర్లు వాళ్ళ భార్యా పిల్లలతో వచ్చి కాళ్ళు మొక్కి పోతూ ఉన్నా, అన్ని రకాల డబ్బులు వస్తున్నా, హోటళ్ళు వస్తున్నా, గుడికి వెళ్తే డోర్ తీసి మరి ప్రత్యేక పూజలు చేయిస్తున్నా, అన్ని టీవీ ఛానళ్ళలో ఆమె గురించి పాపులర్ అవుతున్నా, తన తల్లిదండ్రులు తనను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. తనతో చదువుకున్న తన స్నేహితులు ఎవరు కూడా తనను కడుపు నిండా మాట్లాడి మానసిక ప్రశాంతతనిచ్చేవాళ్ళు లేరు. దేవుడు ఎలాగూ లేడు కాబట్టి ఆమె దేవునితో మాట్లాడలేదు. ఆమెకు ఎలాగూ శక్తులు లేవు కాబట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న విషయాల్ని తాను పరిష్కరించుకోలేదు. ఈ కారణం చేత మానసిక తోడు కోసమే తాను ఈ అమ్మాయితో స్నేహం చేసింది. మరి ఆమె అభూత శక్తులున్న వ్యక్తి అయితే అదంతా ఫేక్ అని అర్థం. లేదా ఆమె దైవాంశ సంభూతురాలు అంటే అంత దొంగ నాటకం అని అర్థం. లేదా ఆమె సనాతన ధర్మాన్ని రక్షించే హైందవ భక్తురాలు అంటే ఇదంతా మోసము, ప్రజలను మోసం చేస్తున్న చీటింగ్ అని అర్థం. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశ పౌరురాలైతే మాత్రం ఆమె వయోజనురాలయ్యాక ప్రేమించే హక్కు ఉంది. తనను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఆమె ఏ ధర్మాన్ని ఆచరిస్తే పాటిస్తే ఆ పద్ధతిలో ఆమె పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా కలిసి లివింగ్ టుగెదర్ ఉండే హక్కు ఉంది. ఆమె లెస్బియన్ అయినా, థర్డ్ జెండర్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఇంకేదైనా ఆమెకు కూడా ప్రేమించే హక్కు ఉంది, మనసుంది. ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు. ఆమె ఉండొద్దు అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఒక 100 ఏళ్ల క్రితం మనం వెళ్ళిపోతే వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి బీసీల మహిళలను, ఎస్సీల మహిళలను, ఆడపిల్లలను ఆయా గుడులకిచ్చి, దేవుళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేశారు. అది కూడా ఒక రకమైన బానిసత్వమే కదా. జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, బస్విని వ్యవస్థ, ఇలా ఎంతో మంది వేలాది మంది ఆడపిల్లల్ని దేవుడికిచ్చి పెళ్లి చేస్తే ఆ ఊరు పూజారి చక్కగా ఆమెను వాడుకునేవాడు. అది చట్టబద్ధంగా జరిగినటువంటి వ్యభిచారం. అంతేకాకుండా క్రైస్తవ సోదరులు కూడా దేవుడి సేవకు ఆడపిల్లలని తీసుకొని వాళ్ళ చేత మిషనరీలు క్రైస్తవ పాఠశాలలు నడిపించారు, హాస్పిటల్ నడిపించారు. ఇంకొంతమంది తప్పుడు పనులు కూడా చేశారని పోపు గారే స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. క్రైస్తవ పాస్టర్లు కొంతమంది మహిళలను ఇబ్బంది పెట్టింది నిజమే, అందుకు క్షమించండి అని మీరు అఫీషియల్ వెబ్సైట్, వాటికన్ సిటీ అఫీషియల్ వెబ్సైట్, పోప్ వెబ్సైట్ చూస్తే మీకు డాక్యుమెంట్స్ తో సహా బయటికి వస్తాయి. అంటే ఆడపిల్లలని క్రైస్తవం పేరుతో దేవుడికి ఇచ్చుకొని తీసుకొని అక్కడ హాస్పిటల్ నడిపించుకొని, లేకపోతే స్కూలు నడిపించుకొని, ఆ చర్చికి సేవలు చేయించుకొని పాస్టర్లు వాడుకున్నవి కోకొలలుగా ఉన్నాయి. అలాగే ముస్లింలు కూడా మదర్సాల్లో మగ్గిపోతున్నారని కూడా కొంతవరకు మేము విన్నాము. అయితే నరేష్ అన్న, ఎంతో నిజమో మనకి తెలియదు. నరేష్ అన్న, కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఓన్లీ ఈ అఘోరి అనే మగ శ్రీనివాసు ఆడు కూడా దళితుడై ఉండడం, ఆడు కూడా నేతకానుడై ఉండడం, వాడు ట్రాన్స్జెండర్ గా మాడిపోయి అందరితో పబ్లిసిటీ ఉంది. రేపు రానున్న రోజుల్లో వానికి మంత్రి పదవి ఇస్తారో, వానికి ఎమ్మెల్యే ఇస్తారో, లేదా ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వీడు ఇట్నే నీట్ గా ఉంటే వీడిని ముఖ్యమంత్రిని కూడా చేస్తారని భయపడి వీడిని వ్యక్తిగతంగా బ్లేమ్ చేయడం కోసం ఇదంతా షో దొబ్బుతారు. కాబట్టి వాడికి కూడా మానవ హక్కులు, జీవించే హక్కులు ఉన్నాయి. కానీ ఇంత ముందుకే పెళ్లి అయిందంట కదా నరేష్ అన్న. ఆ? ఇంత ముందుకే శ్రీనివాస అనే అంట ఈయనకు ఇంత ముందుకే పెళ్లి అయిందంట. ఈ అఘోరికి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఈ వర్షిణ అనే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. ఒకటి ఆ అఘోరి అనే ఆవిడ హిందూ ధర్మ గ్రంథాలను పాటించినట్లయితే ఆమె ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చు. ద్రౌపది లాగా 5గురిని చేసుకోవచ్చు. లేకపోతే శ్రీరామచంద్రమూర్తి తండ్రిలాగా 3గురిని, కౌసల్య, కవికా, సుమిత్రలాగా 3గురిని చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి లాగా 2ని చేసుకోవచ్చు. లేదా గొప్పగా శ్రీరాముడి లాగా ఏకపత్ని వ్రత్యంతో కేవలం రాముడు ఒకే భార్య అని అన్నట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఒకే భార్యతో ఉండొచ్చు. మరి ఈ అఘోరి తాను నమ్ముతున్న ధర్మ సిద్ధాంతాలలో ఏ దేవుడిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుందో మీరు అఘోరిని అడగాలి. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత సంసారము, బాదర బందీలు, వివాహ వ్యవస్థలోకి వచ్చాక ఆమె అఘోరి తత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఆమెను అఘోరి అని మీరు సంబోధించకుండా ఆమెను లెస్బియన్ అనో, థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అనో, గౌరవ శ్రీమతి శ్రీనివాస్ గారనో వాళ్ళిద్దరిని ఒక జంటగా మనం అంగీకరించాలి. రాజ్యాంగం కూడా స్వలింగ వివాహాలను ఈ మధ్య అంగీకరిస్తుంది. పెళ్ళై ఇద్దరు వేర్వేరు భార్యలు, వేర్వేరు భర్తలు ఉన్నవారు కూడా లివింగ్ టుగెదర్ ఉంటున్నారు, కో రిలేషన్ లో ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఒక్క ఆడపిల్లను వర్షిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూనే అన్ని ఛానళ్ళని లొల్లి పెట్టుకుంటున్నాయి. జనాలందరూ గిట్ల చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 2025 ఇలా ఏప్రిల్ 17వ తారీఖు మీరు మీటింగ్ పెట్టారు కదా. ఈ రోజు ప్రభుత్వం లెక్కలు తీయాలి. ఆయా మతాల చేతిలో పెళ్లిళ్ళు లేకుండా ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. మొన్నటి ఒక ఆమె వచ్చి
మీరు సపోర్ట్ కన్యకా చేస్తున్నారా? పరమేశ్వరి సంస్థలో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈశ్వరీయ భావనలో ఎంతమంది ఉన్నారు, రకరకాల చోట్ల ఎంతమంది ఉన్నారో బయటికి చెప్తున్నారు ఒక్కొక్క ఆడపిల్లలు. ఈ ఈ ఈ అఘోరిని ప్రధానంగా తీసుకొని గౌరవ ప్రభుత్వాలు కానీ, మీలాంటి మీడియాలు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పాలక నాయకులు కానీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉన్న జర్నలిస్టులు కానీ, అసలు ఏ ఏ మతాల చేతిలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. పాపం ఈ రోజు వర్షినికి మనం అందరం ఇంత ప్రేమ చూపిస్తున్నాం, ఆమె బతుకు ఆగమైపోయిందని. ఆమె ఏం 10th ఇంటరో ఫెయిల్ అయిపోయిన ఆడపిల్ల కాదు, 5వ 6వ చదివి ఆపేసిన ఆమె కాదు, బీటెక్ చదివిన ఆమె, సోషల్ మీడియా ఉన్న ఆమె, ఆమెతో స్నేహం చేసిన ఆమె. అంటే బీటెక్ చేసిన అమ్మాయి ఇంత మోసపోతే ఈ రోజు మన ఆడబిడ్డలు చదువులే మాయమైపోతున్నారు. మాయమైపోతున్నటువంటి ఏ రకంగా చిక్కుకొని ఉన్నారు. ఆ మధ్య సత్యసాయి బాబా గారి రహస్య బెడ్రూమ్ లో 7 హత్యలు జరిగిన వార్త ఈరోజు BBC న్యూస్ లో ఇంకా లైవ్ లో అలాగే ఉంది. మీరు సత్యసాయి బాబా బెడ్రూమ్ మర్డర్స్ అని కొడితే మొత్తం డాక్యుమెంట్స్ అంతా వస్తాయి. దీని మీద పింగిలి దశరథం గారు ఎన్కౌంటర్ అనే పత్రికలో ఏకధాటిగా ఫోటోలతో వీడియోలతో రాసి పెట్టారు మిత్రులారా. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి బాబాలలో ఎంతమంది బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర అసలు బయటికి ఐడెంటిటీయే లేకుండా లోపల దుర్మార్గమైన హింసలు భరిస్తున్నారో మీరు పరిశీలించాలని కోరుతున్నాం. మేము పరిశీలించే అవసరం మాకు లేదు, మేము మీ దృష్టి తీసుకురావడం వరకే మేము చేస్తాం. కాబట్టి వర్షిని ఒకవేళ తాను ఇష్టంగానే లివింగ్ టుగెదర్ కలిసి జీవిస్తున్నాను అంటే వీ షుడ్ రెస్పెక్ట్ హర్ డిసిషన్. వాళ్ళ పేరెంట్స్ కి ఏమైనా అభ్యంతరం ఉంటే 18 ఏళ్ళు నిండాయి కాబట్టి అతనితో ప్రాణహాని ఉంది అని ఒక పిటిషన్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు చట్టాన్ని న్యాయాన్ని నమ్మితే చట్ట ప్రకారంగా వాళ్ళిద్దరిని పెళ్లి చెల్లదు. అలాను ఆమెను తీసుకొని ఒకవేళ 18 ఏళ్ళు నిండకపోతే ఆమెను గవర్నమెంట్ హోమ్ కు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ శ్రీనివాస్ గారి మొదటి భార్య గనుక తాను పిటిషన్ వేస్తే వీళ్ళ పెళ్లి చెల్లదని, ఒకవేళ అతను ఆదాయం ఉంటే ఆమెకు భరణం ఇవ్వాలని అవన్నీ కోర్టు చూసుకుంటది. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజలేం ఆలోచించాలంటే చక్కగా గుడ్డలు కట్టుకోవడం ఎలాగా, ఇంకా గొప్పగా 10 భాషలు నేర్చుకోవడం ఎలాగా, ఇంకా ఒకవేళ దేవుని నమ్ముతూనే ఇష్టమైన దేవుణ్ణి మొక్కుకుంటూనే రోజు స్నానం చేస్తాక ఒక 10 నిమిషాలు నువ్వు ఏ సైన్ మొక్కుకుంటావా, అల్లా ప్రార్థన చేసుకుంటావా, నీకు నచ్చిన రామునికో, కృష్ణునికో, వెంకటేశ్వరుకో, సత్యబాబు, సాయిబాబాకో దండం పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఆ తర్వాత బయటకు వచ్చాక ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద మాట్లాడాలి కదా. ఈరోజు ఒక వర్షిని అతని చేతిలో మోసపోలే, ఎంతో మంది ఆడపిల్లలు నిత్యం మోసపోతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు హిందూ కోడ్ బిల్లు తెచ్చి ఆడవాళ్ళను సమానంగా కావాలి, ఆస్తి హక్కు సమానంగా ఉండాలని చెప్పాడు కదా. దీని మీద మనం మాట్లాడుకోవట్లేదు. 29 సంవత్సరాల తర్వాత నిన్న ఆంధ్రాలో ఒక వ్యక్తికి గుండు కొట్టిస్తే నిన్న కోర్టు తిరిపిచ్చింది. ఈ వర్షిని ఇంత ముందుకు రాజేష్ నాథ్ అనే వ్యక్తి అఘోరి ఆయన దగ్గర 10 లక్షలు తీసుకొని తర్వాత ఆయనకేదో సంబంధం ఉన్నట్టు ఈ వర్షిని అనే వీడియోస్, వర్షిని అనే అమ్మాయి వీడియోలు ఈ అఘోరి దగ్గర ఉన్నాయి, అందుకే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అని ఇట్లా అనేకమైన కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంత ముందుకే రాజేష్ నాథ్ అనే అఘోరి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్టు ఈ వర్షిని. ఒకటి బ్రదరు, అసలు వీళ్ళ ప్రేమ పెళ్లి వీళ్ళ దొంగేశం వెనకాల డబ్బులు ఉన్నాయి అని అనుకోవడం అమాయకత్వము, మన మెదడును దారి మళ్లించే కుట్ర. ఏముందంటే ఎందుకనంటే ఒకవేళ డబ్బులే కావాలి అని అనుకుంటే అఘోరి గారు గర్భగుడి లోపలికి డైరెక్ట్ గా వెళ్ళగలరు, అక్కడున్న ఆభరణాలు తీసుకోగలరు. ఆమె చెయ్యి చాచి డబ్బులు కావాలంటే లక్షలు ఇచ్చే అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను ప్రత్యేక పూజలు చేస్తాను అని అంటే 1000 మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు సచ్చిదానంద పరబ్రహ్మం గారిని ప్రత్యేక పాద పూజ చేస్తే 50,000, ఆలింగనం చేసుకుంటే 10,000, దగ్గర నుంచి దండం పెట్టుకుంటే 5,000. ఎందుకండి జ్యోతిష్యం చూసి బుక్కుల మీద ఆకాశంలో లేని గ్రహాల ఆధారంగా జాతకాలు చెప్పేటువంటి మోసకారులకే ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి 50,000 ఇస్తున్నారు. ఈమె 10 లక్షల కోసం అట్లా చేస్తాను ఎందుకు అనుకోవాలి మిత్రులారా? 10 లక్షలు పెద్ద మ్యాటరా? డబ్బులు అనేది పక్కదారి పట్టించే విషయము. ఇలాంటి అజ్ఞానాన్ని సమాజంలోకి పంపిస్తే ఈ ప్రజలు ఈ అజ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసి గొర్రె లెక్క తల ఊపుతారా, ప్రశ్నిస్తారా, తరిమేస్తారా, లేకపోతే ఇంకా పూజిస్తారా అని ప్రజల ఓపిక చైతన్యం ఎలా ఉంది, ఈ ప్రాంతంలో మన మత రాజకీయాలు చేయడానికి వాతావరణం అనుకూలమైందా కాదా అని ఒక గాలం వేసి చేపలను పట్టడం కోసం ఒక బాధ్యత లేని వ్యక్తులు సమాజంలో తిప్పుతూ ఉంటారు. పౌర సమాజం చైతన్యవంతంతో ఉంటే సరిపోతుంది. గమ్మునున్నందుకు నిజమైన ప్రేమ అంటారా? అంటే నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ అనే పరీక్షలు ఎక్కడైనా ఉంటాయా? లేదా ఎవరైనా ట్రూ లవ్ అనే సర్టిఫికెట్ ఇచ్చే వ్యవస్థ కానీ లేదు. నేను నువ్వంటే నాకు ఇష్టం అని అన్నప్పుడు ఎంత ఇష్టం ఎట్లా ఇష్టం అని చెప్పలేము కదా. సర్టిఫికెట్లు ఏమి ఉండవు కదా. సర్టిఫికెట్లు ఉండవు కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన మాట, ఆమె 18 సంవత్సరాలు నిండిన ఆమె కాబట్టి
ఆరోగ్యంగా మానసికంగా స్థిమితంగానే ఉంది కాబట్టి మనం నమ్మాల్సిందే. అయినా అది నిజమైన ప్రేమనా, పవిత్రమైన ప్రేమనా, ఆర్థిక సంబంధంతో కూడిన ప్రేమనా అనేది అది వాళ్ళిద్దరి ఇండివిడ్యువల్ విషయం కదా, నీకు నాకు సంబంధించిన విషయం కాదు కదా. అవును. ఆమె మోసపోయిన రోజు వస్తది. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తది. పోలీసులు ఎలా మోసం చేసిరంటారు, మీ ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు ఏం కాంట్రాక్ట్ చేసుకున్నారని అడుగుతారు. ఈ మధ్య ఒక ఆయన 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉండి ఆమెను వదిలేసి వెళ్ళిపోతే, నాకు 3 సంవత్సరాలు లివింగ్ టుగెదర్ ఉన్నాడు, నాకు 2 సార్లు అబార్షన్ అయిందని ఆమె కోర్టుకు వెళ్తే, అమ్మ మీరు ఏ కాంట్రాక్ట్ బేసిక్ మీద మీరు లివింగ్ టుగెదర్ ఉన్నారు, మీరు ఉన్నదే లివింగ్ టుగెదర్ కాబట్టి నీకు ఆయన మీద హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. అవును. కాబట్టి వీళ్ళిద్దరిది ట్రూ లవ్ ఏం కాదు. కాకపోతే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, బాగా చదువుకున్న ఆడపిల్లలు కూడా భక్తి బాగా ముదిరిపోయి ఇలా మోసగాళ్ళ చేతిలో సింపుల్ గా మోసపోతున్నారు. మొన్న ఒక ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఒక ఆశ్రమంలో తన కూతురు ఉన్నది అని. నిన్నటికి నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు విసుగు చేసి, ఒక ఆడపిల్ల వాడు నన్ను శివుడు ఆవహించాడు, నువ్వు రా, నిన్ను కావాలన్నాడు, శివునిలో నేను ఐక్యం చేస్తా అని చెప్పి ఆమెను సెక్సువల్ గా వాడుకున్నాడని ఆ ఆడపడుచు చెప్పింది. ఆ ఛానల్ వాళ్ళకి దండం, ఎందుకంటే ఆమె ముఖం కనిపించకుండా బ్లర్ చేశారు. ఏదైనా సున్నితమైన వాళ్ళ ముఖాన్ని బ్లర్ చేయాల్సినటువంటి కామన్ సెన్స్ ని ఎడిటర్ అయినా న్యూస్ చదివే వాళ్ళైనా. కాబట్టి వీళ్ళ ప్రేమ వాళ్ళిద్దరికి సంబంధించింది. వాళ్ళ ప్రేమ నీకు నాకు చూసడానికి ఎవరికి ఏది అడ్డం కాదు. వాళ్ళు ఒకడు ఛానల్లో నిన్న ఫేస్బుక్ లో చూస్తే, థర్డ్ జెండర్ వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఎట్లా జరిగింది, నీకెందుకురా, నీ పిల్లంతో నీ భార్యతో నీవు మంచిగా కాపురం చేయి, హ్యాపీగా ఉండు. ఈ సమాజంలో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి లేకుండా బుద్ధుడు వ్యభిచారం చేయనని ప్రతిజ్ఞ చేపించాడు, దొంగతనం చేయనన్నాడు, అబద్ధం ఆడనన్నాడు, మోసం చేయనన్నాడు, జీవహింస చేయనన్నాడు, మద్యం తాగనన్నాడు. ఈ 5 మనం పాటించి బుద్ధుని గురించి తెలుసుకొని చర్చ పెడితే ఎంత గొప్పగా ఉంటది. ఈ రోజు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయిందా కాలేదా కాదు. మరి అట్లంటే భారతదేశానికి బ్రిటిష్ వాడు రాకముందు మనందరికి పెళ్లి అయినాక మన భార్యల్ని 3 రోజులు పవిత్ర పుణ్యక్షేత్రంలో పూజారి దగ్గర పడుకోబెట్టుకొని పవిత్రం చేయించుకొని వచ్చి 4వ రాత్రి మన దగ్గర ఉండాలని ఉన్నది. బ్రిటిష్ వాడు దాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేసిండు. మరి ఇప్పుడు మనం అట్లా చేద్దామా? ఆ ధర్మం బాగుంది, ఆ ధర్మాన్ని పాటిద్దామని చెప్దామా? కాబట్టి దయచేసి 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 ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉస్మానియా యూనివర్సిటీలో మూఢనమ్మకాల పైన 10 సంవత్సరాలు పిహెచ్డి చేసిన వ్యక్తిగా, మీ తమ్ముడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుతున్నాను. తెలంగాణ సమాజం ఇప్పుడు ఎదుర్కొనే సమస్యలు చాలా చాలా ఉన్నాయి. అనేక సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నాయి, లేదా ఇంకొక విషయం ఏమిటంటే లేడీ ప్రొడ్యూసర్ దగ్గర మీకు పూజలు చేస్తాం అని చెప్పేసి అక్కడికి ఎక్కడికో తీసుకుపోయి 10 లక్షలు దండుకుందంట, అది కేసు అయింది. అంటే ఇంకా కూడా ఈ పూజలకు 10 లక్షలు లక్షల రూపాయలు పెట్టి అయ్యా అంటే నేను మాట్లాడితే సత్యాలు చాలా కఠినంగా ఉంటాయి, వినే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది. అందుకని నా ప్రశాంతత కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. కానీ ఆ లేడీ పూజారిని 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇచ్చిందా, మీ ఛానల్ కోసం ఇచ్చిందా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్లు బాత్రూమ్లు కట్టిమని 10 లక్షలు ఇచ్చిందా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళే గుడి ముంగట మంచిలు తాగడానికో పందిర్లు వేయడానికో ఇచ్చిందా? ఈమెకు రహస్యంగా ఏదో లాభాలు కోరుకున్నది, ఆ శక్తులు ఈమె దగ్గర ఉన్నాయి అనుకొని నమ్మింది, 10 లక్షలు ఇచ్చింది. ఈమె శక్తులు ఉట్టి అని ఆమెకు తెలిసిపోయింది. మళ్ళీ రాజ్యాంగము బాబాసాహెబే దిక్కయిండు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు కేసు పెట్టారు, అది వాళ్ళు చూసుకుంటారు. అది నిరూపణ అయితే ఆమె జైలుకు వెళ్తుంది, లేకపోతే కామ్గా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతో దొరికినప్పుడు, అప్పుడు ఆయన కాదు, అప్పుడు దొరికినప్పుడు కూడా జైలుకు వెళ్ళి వచ్చారు కదా. మనం అంతెందుకు, పరకాలకు చెందిన గౌరవ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారు కోయదొరలకు డబ్బులు ఇచ్చి ఒక 60-70 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయినట్టుగా కూడా ఆ మధ్య పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఆదిలాబాద్కి చెందిన ఒక మంత్రి తనకు మంత్రి పదవి రావాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిన వార్త కూడా పత్రికల్లో వచ్చింది. కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళు, ప్రొడ్యూసర్లు, లేకపోతే బిజినెస్ పీపుల్ రకరకాల ఉంగరాల కోసము, ఆ మధ్య లైఫ్ స్టైల్ అనుకుంటా, నాకు గుర్తులేదు క్షమించండి, ఒక ఆయన డబ్బులు అయితే అని చెప్తే బెంగళూరుకి చెందిన ఒక బాబా చేతిలో 70 లక్షలు పెట్టి మోసపోయింది. కాబట్టి చిరంజీవి గారి ఇంద్రా సినిమాలో ఎక్కడో పోయాం మోసం అని ఆ బంగారం నీళ్ళలో వేస్తే మళ్ళా డబల్ అవుతుంది అంటే నమ్మినట్టుగానే ఈ ప్రొడ్యూసర్ గారు కూడా 10 లక్షలు లోక కళ్యాణం కోసం ఇయ్యలే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ వెల్ఫేర్ కోసం ఇయ్యలే, విద్యాశాఖ మంత్రికి ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం ఇయ్యలే, ఆరోగ్య శాఖ మంత్రి కోసం పేదలకు వైద్యం కోసం ఇయ్యలేదు బ్రదర్. కాబట్టి అది వాళ్ళ ప్రైవేట్ విషయం. కాబట్టి మోసం పోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారు.
ప్రజలే మోసపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలని ఆర్టికల్ 51 చెప్తుంది. మనకేడ విజ్ఞానం పంచుతున్నారు? ఏ రోజు, ఏ జాతకం వాళ్ళు ఏం జేత్తరు? ఏ ముహూర్తంలో బయటికెళ్ళాలి? దుర్ముహూర్తం ఏంది? నీ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు ఏమైద్దో చెప్తారు మన దరిద్రులు గాని, అసలు ఉన్న సమాజంలో రక్షణతో ఎలా ఉండాలి? ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలి? విజ్ఞానదాయకంగా, హేతుబద్ధంగా ఎలా ఉండాలని ప్రపంచమంతా ఆకాశం గురించి, భూగోళం, సముద్రం లోపలి గురించి మొత్తం వెతుకుతా ఉంటే, మనం మాత్రం స్వర్గాలు, నరకాలు, అఘోరీలు, పుర్రెలు, ఆ శవాలు, ఆత్మలు, పునర్జన్మలు, దయ్యాలు, భూతాలు ఈ పిచ్చి మాయలో పడుతున్నాం బ్రదర్. కాబట్టి మీరు మంచి అర్థవంతమైన చర్చ పెట్టారు. మీకు అభినందనలు. వర్షిని తల్లిదండ్రుల విషయానికి వస్తే, మా బిడ్డ ఒక్కగానొక్క కూతురు అటు ఇటుగా అంటే అఘోరితోని పెళ్లి జరగడం ఏంటి, ఈమె ఏదో వశీకరణ చేసో ఏదో అంటే డబ్బు కావచ్చు ఐఫోన్లో ఆశ చూపించి ఇట్లా తీసుకెళ్ళింది మా కూతుర్ని రక్షించండి అని చెప్పేసి పాపం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మీరేమంటున్నారు? ఆమె మేజర్ అయ్యింది. వాళ్ళు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నా, రక్తపు నీళ్లు పెట్టుకున్నా, తల బండకేసుకొని గుద్దుకున్నా వాళ్ళు ఏం చెయ్యడానికి లేదు. ఎందుకంటే ఆమె 18 సంవత్సరాలు నిండినటువంటి మేజరు అంతే. అలాగే పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాల వరకు ఆ అమ్మాయికి ఒక గీత పడినా, ఒక ఘాటు పడినా, ఆమెకు గాయమైన, ఆమెకి ఏమైనా అనారోగ్యమైనా మనము గృహహింస చట్టం కింద చర్య తీసుకోవాల్సిందే. మళ్ళా వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాలనే నమ్ముకోవాలి తప్ప ధర్మాన్ని, దేవుణ్ణి, ఆత్మలని నమ్ముకునే అవకాశం లేదు. ఒక్క వర్షిని తల్లిదండ్రులు కాదు, అఘోరి శ్రీనివాస్ తల్లిదండ్రుల బాధ కూడా అంతే. ఓ ప్రియమైన తల్లిదండ్రులారా, మొన్నటికి మొన్న మదనపల్లి దగ్గర, చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న ఒక ఆవిడ తన 2 బిడ్డలని శివుడి కోసం బలిచ్చింది. అలాగే నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర మోతే మండలంలో చిన్నమంగలి తండ అనే గ్రామంలో భారతి అనే బీఈడి చదువుకున్న టీచర్ ట్రైనింగ్ చేసిన మహిళ 7 నెలల తన బిడ్డని గొంతు కోసేసింది. ఒక వారం రోజుల క్రితం ఆమెకు ఉరి శిక్ష కోర్టు విధించింది. కాబట్టి మీరు మీ భక్తిని మీ పిల్లలకు నూరిపోయడం వల్ల ఆ భక్తిలో కొట్టుకుపోయి జరుగుతున్న దుర్మార్గాలే ఇవి. ప్రశ్నించడము, ఆలోచించడము, ఏది నిజము అనేటువంటి కామన్ సెన్స్ తో జీవించడం మన పిల్లలకు మనం నేర్పియాలి. ఒకవేళ పెద్ద చదువులు చదవకపోయినా ఏదైనా సమస్య ఎదురైతే ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదైనా ప్రలోభాలు, మోసాలు జరిగితే దాన్ని గుర్తించే చైతన్యాన్ని మనం ఇవ్వాలి. ఈ రోజు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దయ్యాలు, భూతాలు, బూచోడని, దేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, లేదా ఆత్మలు ఉంటాయి, స్వర్గాలు ఉంటాయి, నరకాలు ఉంటాయని మన ప్రజలందరికీ పుడితే ఈరోజు మీరు తల్లిదండ్రులు అందరూ పెట్టిన భక్తితోనే వెళ్ళిపోయారు. ఈరోజు ఎంతో మంది ఆడపిల్లలు దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ అంటే ఇక నేను మంచి వాళ్ళ గురించి అనట్లేదు, మంచి వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తూ, చైతన్యం చేస్తూ, మంచి పనులు చేస్తూ, ధర్మాన్ని కాపాడే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ దొంగల చేతిలో మోసపోయేటోళ్ళు అందరూ వాళ్ళే కదా. కాబట్టి వర్షిని తల్లిదండ్రులైనా, థర్డ్ జెండర్ శ్రీనివాస్ గారి తల్లిదండ్రులైనా ఒకటే చెప్తున్నాను, మీరు మీ పిల్లల్ని కన్నారు, 14 ఏళ్ల వరకు పెంచారు, ఆ తర్వాత వాళ్ళు బాల్య దశ అయిపోతుంది, 18 ఏళ్ల వరకు మేజర్ అయ్యేంత వరకు మీకు కొంత పర్యవేక్షణ హక్కులు ఉంటాయి. 18 తర్వాత వాళ్ళ ఇష్టం. ఈరోజు మాకు తెలిసిన డేవిడ్ అన్న వాళ్ళ కొడుక్కి కులం లేకుండా, మతం లేకుండా, నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. నరేష్ అన్న మరి రేపు వాడు రిజర్వేషన్ ఒక్కసారి మనం అఘోరికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి తను ఎత్తకపోవచ్చు, ఎందుకంటే విసిగెత్తి ఉన్నారు. చూద్దాం, ఒకసారి ఫోన్ చేసి అయితే మనం ప్రయత్నం చేద్దాం, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే అవుట్ ఆఫ్ నెట్వర్క్ వికీ 100 మంది బాబాల బండారం పుస్తకం చూడవా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది అంటే మేబీ ఈ స్టేట్లో లేదనుకుంటా. నరేష్ అన్న, అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. చెప్పండి. ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టన్నా వీళ్ళు ఈ పెళ్లి ద్వారా? ఈ పెళ్లి ద్వారా వాళ్ళు గొప్ప సందేశం ఇస్తున్నారు. ప్రజలందరూ మీరు ఆలోచించే విధానం మార్చుకోండి. ప్రతి సమస్యకి వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఎందుకనంటే 18 ఏళ్ళు నిండినటువంటి ఆడ మగ, అబ్బాయి అయితే 21 సంవత్సరాలు, అమ్మాయి అయితే 18. ఈ మధ్య అమ్మాయికి కూడా 21 సంవత్సరాలు చేయాలి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టంగా జీవించే హక్కు, స్వేచ్ఛని మనం ఇవ్వాల్సిందే. తర్వాత వాళ్ళు అలా పెళ్లి చేసుకోవడం
అలా పెళ్లి చేసుకోవడము చట్ట సమ్మతమే, ఉమ్, ధర్మ సమ్మతమే. ఇంకా చిన్న పిల్లల్ని వేసి పెళ్లి చేసుకోవచ్చని ధర్మాలు చెప్తున్నాయి. అఘోరి గారు తాను నమ్మిన ధర్మం ప్రకారంగానే తనను ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకున్నారు. కాబట్టి ఇంకా 10 మందిని కూడా చేసుకుంటారు, 100 మందిని కూడా చేసుకుంటారు. అది వాళ్ళ వాళ్ళ సనాతన ధర్మంలో వాళ్ళకు ఒక ఉదాహరణ, ఒక రోల్ మోడల్ వాళ్ళకు ఉంటారు. కాబట్టి మనం రాజ్యాంగం మోడలే ఉండాలి. భారతదేశంలో అయితే ఒకే భార్యతో ఉండాలి, రెండో భార్య చెల్లదు. కాబట్టి మనం రాజ్యాంగాన్ని చదివి శాస్త్రీయంగా మానవ విలువలతో జీవించుదామా, లేకపోతే ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలతో, పాత పద్ధతులతో కొనసాగుతామా అని తల్లిదండ్రులు ఆలోచించాలి. అలాగే వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవడం కాదు, ఇక్కడ చూస్తున్న ప్రజలారా, మీ ఇంటి చుట్టుపక్కల ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి, మీ మీ బంధుమిత్రుల్లో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. వాటన్నిటికంటే ఇది పెద్ద విషయం ఏం కాదు. ప్రజలు ఈరోజు చాలా విపత్కర పరిస్థితిలోకి నెట్టబడ్డారు. 2 తెలుగు రాష్ట్రాలు మిగతా అనేక రాష్ట్రాల కంటే ఆర్థికంగా డెవలప్ అయ్యారు, విద్యాపరంగా డెవలప్ అయ్యారు. భూముల్లోనూ, ప్రాజెక్టుల్లోనూ, రోడ్లలోనూ, కరెంట్లలోనూ, టెక్నాలజీలోనూ, విద్యా సంస్థల్లోనూ, మీడియా ఛానళ్ల విషయంలోనూ, సినిమాలలోనూ అనేక రంగాల్లో 2 తెలుగు రాష్ట్రాలు చాలా డెవలప్ అయ్యాయి. ఇంకా డెవలప్ కావాల్సినవి చాలా చాలా ఉన్నాయి. ప్రైవేటు విద్య అభివృద్ధి చెందింది, ప్రైవేటు వైద్యం అభివృద్ధి చెందింది, ప్రభుత్వం కి సంబంధించిన నిర్లక్ష్యం అయ్యాయి. కానీ మీరు ఒక్కసారి ఉత్తర భారతదేశ పర్యటన చేసి చూడండి, ఎంత దుర్మార్గ పరిస్థితి ఉందో. అయితే ఆ దుర్మార్గ పరిస్థితులు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మతాన్ని, అజ్ఞానాన్ని మనకు నూరిపోసి ఇక్కడున్న విజ్ఞాన ప్రజలని శత్రువులుగా చిత్రీకరించి, ఇక్కడున్న అజ్ఞానుల్ని ఆ మత ఉన్మాదులుగా తయారు చేసి మత కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలారా, మన జీవితాల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మన చుట్టూ ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆలోచించండి. మద్యం ఏరులై పారుతుంది. ఏ ప్రభుత్వం కూడా మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించట్లేదు. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, లేదా ఆల్రెడీ ఫిక్స్డ్ బడ్జెట్ కు జీతాలు ఇవ్వాలన్నా ప్రజలు విపరీతంగా మద్యం తాగాల్సిందే. వేలాది కోట్ల రూపాయలు వస్తే తప్ప ప్రభుత్వాలు నడవలేని స్థితిలోకి నెట్టివేయబడ్డాయి. కాబట్టి ప్రజలారా, మనము మన జీవితాలు, మన చుట్టూ ఉన్న జీవితాలని ప్రభావితం చేసే సమస్యల చుట్టూ మనం ముచ్చట్లు సాగాలే. ఈరోజు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ పత్రిక చూసినా, ఏ సినిమా చూసినా ఏదో ధర్మాలని, ఆచారాలని, పద్ధతులని. అదే ధర్మము, ఆచారం. పండుగ రవై నెలకో పండుగ ఉంటది, ఏడాదికో 12 రోజులు పండుగలు చేసుకుంటే తప్పేమున్నది, చేసుకో. పైసలు ఉన్నోనికి రోజు పండుగే, ఉద్యోగం చేసేటోనికి ఆదివారం సెలవు పండుగే, జీతం వచ్చిన నాడు పండుగ, బిజినెస్ చేసేటోనికి రోజు పండుగే, ఆకలితో ఉన్నోడికి పండుగ నాడిగే పండుగ. ఇవి పక్కకు పెట్టి పనికి మాలిన డబ్బులన్నీ ఖర్చు పెట్టే వ్యవహారాలు బాగా జరుగుతున్నాయి. ఈ దిశగా ఆలోచించాలని. మతాలు మీ ఇంట్లో దేవుని ఫోటోకే పరిమితం కావాలి, మీ గడప లోపలికే పరిమితం కావాలి, మీ గుడి, చర్చి, మసీదులకే పరిమితం కావాలి. కానీ అంతేగాని బైరి చర్చికి ఆదివారం రాకపోతే మరుసటి రోజు ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉండద్దు. మసీదుకి ఒక శుక్రవారం రాకపోతే నమాజ్కి ఎందుకు కత్తలేవు అని అడిగే పరిస్థితి ఉండద్దు. నువ్వు ఈ మధ్య గుడికి కత్తలేవు, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంటలేవు, నువ్వు జై శ్రీరామ్ అంటలేవు, నీ చేతికి దారం లేదు, నీ మెడలో పుస్తలు లేవు, నీ కాళ్ళకు మట్టెలు లేవని కొట్టుడు, మీ ఇంట్లో దేవుని ఫోటో లేవని తిట్టుడు. మతాలను నరేష్ అన్న, వదిలిపెట్టి ఆలోచించాలని కోరుతున్నాను. నరేష్ అన్న అఘోరీలను అంటే తర్వాత ఈ మతం పేరు చెప్తే వ్యతిరేకంగా మాట్లాడతాడని విన్నాం, కానీ ఇప్పుడు ఈ అఘోరికి సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అది పిచ్చి డైలాగ్ నీది, ఆ, తప్పుగా నోరు జారి మాట్లాడద్దు. అఘోరికి నేను ఏడ సపోర్ట్ చేస్తున్నా? అఘోరి వ్యవస్థ వేస్ట్ అని చెప్తున్నా నేను. అంటే ఈ అఘోరికి కూడా హక్కులు అఘోరికి ఉన్నాయి, కూడా మానవ ఈ అఘోరి కూడా అఘోరికి కూడా జీవించే హక్కు ఉందా నేను? ఆ, నువ్వు రేపు జర్నలిస్ట్ హోదాలో ఉన్న నువ్వు అవును. ఒక అమ్మాయిని రేపు కిరాతకంగా రేపు చేసినా నిన్ను ఎన్కౌంటర్ చేస్తా అని పోలీసులు అంటే నేను నీకేం మద్దతు ఇస్తా? నువ్వు రేపు చేసినా కూడా నీకేం మద్దతు ఇస్తా? తుపాకీ పట్టుకొని కాల్చే హక్కు పోలీసులకు లేదు. నిరూపించబడ్డాక 7 ఏళ్ళ 14 ఏళ్ళ నీకు జైలు శిక్ష అనుభవించాలి. కోర్టు ఉరిశిక్ష విధిస్తే నిన్ను ఉరిదీయమనాలి తప్ప పోలీసులు నేను ఎన్కౌంటర్ చేస్తా అంటే నేను ఎన్కౌంటర్ చేయొద్దంట. అంత మాత్రాన రేపు చేసినా నీకు మద్దతు ఇచ్చినట్ట? ఉమ్, ఒకసారి ఆలోచించు. అన్న ఓకే. అంటే మనిషి ఏ విషయానికి కనెక్ట్ అయ్యిండు అనేది ఆలోచించాలి తప్ప అఘోరికి మద్దతు ఇస్తాను ఎట్లా అనుకుంటా? ఒకవేళ మద్దతు ఇవ్వాల్సి వస్తే ఏమనేవాడిని తెలుసా? ఓహో, ఒక్కగానొక్క దళిత అఘోరి బయటికి వచ్చి పాపులర్ అయితే ఓర్వలేక ఇట్లా చేస్తారా అనేటోడిని. అదే మీ 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 బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఎవడన్నా పాస్ట్ అట్లా అఘోరి అయితే వానికైతే సపరేట్ గా 100 ఎకరాలు ఇచ్చి ఆశ్రమాలు కట్టించి ప్రత్యేక పూజలు చేపిస్తారా? మరి మా దళిత, మా నేత కానీ, మా మాల ఉపకులం, మా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంత స్థాయికి ఎదిగిరని చెప్పి మీరు బురద బుత్తాలారా? మరి మీ సాములకు మీ వాళ్ళకు 2-3 పిల్లలు లేరా? దొరికిన వాళ్ళు దొంగలై జైలాలు ఉండేటోళ్ళు లేరా? వాళ్ళ గురించి ఇంత చర్చ పెట్టలేదు. మా దళిత బిడ్డకి ఎందుకట్లా చేస్తారని అనేటోడిని.
ఆ దళితుడైన నేను పద్మశాలి కులం. మా పద్మశాలి కులంలో పుట్టిన ఒక వ్యక్తి దేవాంశు సుశ్రుతలని గూడూరులో జనగామ దగ్గర పాలకుర్తి పక్కన పెట్రోల్ పోసి కాలబెట్టిండు కులహత్య. నేను ఆడికి వెళ్ళి ఆ సమస్యను ముందు పెట్టుకొని అక్కడున్న కుల నిర్మూలన పోరాట సమితి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, మహిళా సంఘాలు, అంబేద్కర్ సంఘాలతో కలిసి నేను మాట్లాడి అతని జైలు పాలు చేయించిన పద్మశాలినే జైలు పాలు చేసిన వ్యక్తిని. కాబట్టి నాన్ను కులం కోణంలోనో లేకపోతే వీళ్ళకు అనుకూలం వీళ్ళకు వ్యతిరేకం కాదు. నేను రాజ్యాంగం చదివిన వ్యక్తిని. ఒక అడ్మినిస్ట్రేషన్ లో చట్టాలను, రాజ్యాంగ నిర్మాణాన్ని, పరిపాలనకు సంబంధించి, అలాగే మానవ వనరులకు సంబంధించి సైకాలజీ మీలాగా జర్నలిస్ట్ గా 4 నెల రోజులు పనిచేసినందుకు జర్నలిజం కూడా చదువుకున్న వ్యక్తిని. కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా సామాజిక స్పృహ ఉన్నట్టు మాట్లాడుతున్నట్టుగానే గుర్తించాలి తప్ప లేడీ అఘోరికి మద్దతుగా నిలిచినని కాదు. ఇట్లనే ఇంకా చాలా ఘోరాలు జరిగేటి ఉంటాయి. ఈ అఘోరిని ఆదర్శంగా తీసుకొని రేపు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చచ్చిపోతే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళను కూడా అందులో చితిలో వేసి కాలబెట్టే రోజు వస్తుంది. ఇప్పటికే మన చుట్టుపక్కల బాణామతి, చేతబడి, చెడుపు, చిల్లంగి, వశీకరణ నమ్మి 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 మనుషులను చంపుకుంటారు. జగిత్యాల్లో అయితే 3 నరికి చంపారు. 4వ వ్యక్తిని చంపేలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ మా సోదరుడు ఉప్పులేటి నరేషి, అక్కడ లింగమన్న, అక్కడ ఉన్న జన విజ్ఞాన వేదిక అన్న వాళ్ళ ఆడికి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచేళ్ళు మిత్రులారా. కానీ ఈ అఘోరి పైన తోటి అఘోరాలు కావచ్చు, తర్వాత ఈమె ట్రాన్స్ కమ్యూనిటీకే ఈమె దెబ్బతీస్తుందని చెప్పేసి ట్రాన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు బూతులు తిడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి ట్రాన్స్జెండర్లు, థర్డ్ జెండర్లు, లేకపోతే లెస్బియన్స్ లేదా ఈ లింగ మార్పిడి పొందిన వాళ్ళందరూ స్వతంత్రులు. వాళ్ళ పైన వాళ్ళ అమ్మా నాన్న యొక్క కమాండ్ ఉండదు. వాళ్ళకు వాళ్ళ స్నేహితులు ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉండరు. వాళ్ళకి రూమ్ కిరాయికి ఇవ్వడానికి ఎవరు సాహసించరు. వాళ్ళు కష్టపడి పని చేస్తానని చెప్పినా కూడా వాళ్ళకు పని ఇవ్వడానికి ఎవరు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించే క్రమంలో రకరకాల అలవాట్లతో ఉండేవాళ్ళు కొంతమంది ప్రేమగా సేవా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళ హక్కుల కోసం పనిచేసే మంచి మనుషులు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కుటుంబంలోంచి డిటాచ్ అవుతాడో అతనికి మానవ సంబంధాలు తగ్గిపోతాయి. స్నేహితులతో వెళ్ళిపోయినప్పుడు సైకాలజికల్ గా చాలా ఇబ్బందులు ఉంటారు. వాళ్ళే ఓదార్చుకుంటూ స్నేహంగా ఉంటూ ఉండే వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఈ సమాజంలో ఎదుర్కొనే చీత్కారం వల్ల వాళ్ళు విపరీతంగా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే కొద్దిమంది బూతు మాటలు మాట్లాడారని చెప్పి ఈ థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్స్ గురించి మనం తప్పుగా ఉండొద్దు. వాళ్ళు కూడా మన అన్న తమ్ముడు, అక్క చెల్లెళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రేమ పంచుతూ గౌరవించుతూ వాళ్ళు తిరిగి మన జనసామాన్యంలో కలిసిపోయేలాగా చేసే పనులు చేయాలి. మొన్న ఈ మధ్య ప్రభుత్వాలు వాళ్ళకి ట్రాఫిక్ లో కొంతమందిని, పార్కింగ్ దగ్గర కొంతమందిని రకరకాల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలా ఆ కమ్యూనిటీ మొత్తాన్ని కొంత వ్యవసాయ భూమి ఇచ్చి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని మార్గాలలో వాళ్ళని ది బెస్ట్ గా ఉంచొచ్చో చూడాలి. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళని రాజుల కాలంలో రాణులకు రక్షకులుగా ఉంచేవారు, అంగరక్షకులుగా. అంటే ఆపోజిట్ జెండర్ కాదు కాబట్టి, సేమ్ జెండర్ కాబట్టి ఉంచేవారు. ఎన్నో వాహనాలు నడపడానికి వాళ్ళని వాడేవారు. అయితే నరేశన్న చివరిగా బృహన్నల వేషంలో ఈ అఘోరి వీళ్ళు తిట్టడము, బండబూతులు తిట్టడం వెనకాల వ్యక్తిగతంగా వాళ్ళకేం ద్వేషం, కోపం ఉండి కాదు. వచ్చినప్పుడు మా సనాతన ధర్మం కోసం వచ్చింది, మంచి ఒక్క కాలు మీద నించోడి బట్టలు లేకుండా దండం పెట్టింది, ఆ వేములవాడలో ఉన్న దర్గాను తవ్వి పడేస్తా అన్నది, మా రక్షణ మా ధర్మం కోసం పనిచేస్తా అన్నది అని ఈమె మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈమె చిల్లర చేసుడు, లేకపోతే కోపానికి వచ్చుడు, అందరిలాగే ఈమె రాగద్వేషాలు కలిగిన వ్యక్తి, కామ కోరికలు కలిగిన వ్యక్తి, సెక్స్ కోరికలు కలిగిన వ్యక్తి, డబ్బు వ్యామోహం కలిగిన వ్యక్తి, ఆశలు ఉన్నాయి. కూడా ప్రత్యేకమైన చైతన్య మహిళ కాదు అని చెప్పి నిరాశపడి వాళ్ళు ఆమెను ద్వేషిస్తున్నారు. చివరిగా ఈ అఘోరి వెనుక ఏమన్నా రాజకీయ కోణం ఉందా? 100% ఉంటది. ఎట్లా? ఎందుకంటే మాలాంటి వాళ్ళము ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ పెద్ద మీటింగ్ సౌండ్ బాక్స్ పెట్టుకుంటే పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అక్కడ న్యూసెన్స్ కాకుండా ట్రాఫిక్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండాలి. 10 మందిని సమీకరించాలంటే 100 ఫోన్లు వేయాలి. కానీ ఈమె పోతా ఉంటే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోతా ఉన్నది. ఆడ గుడిని తెరిచి ఉంచుతున్నారు, భక్తులను పక్కకు పడేస్తున్నారు, పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నారు, ఆమెకి ఏం కాకుండా చూసుకుంటున్నారు, ఆమెకు వెహికల్ ఇస్తున్నారు, యాపిల్ ఫోన్లు ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు.
ఇవన్నీ జరుగుతున్నాయంటే వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్, వితౌట్ ఎనీ పొలిటికల్ పవర్ బిహైండ్ అని లేకుండా అలా సాధ్యం అవుద్దా బ్రదర్? ఓకే ఓకే సాధ్యం కాదు. కాబట్టి మతాన్ని, అజ్ఞానాన్ని ఇక్కడ ప్రచారం చేయడం ద్వారా ఏ పార్టీకి అయితే లాభం చేకూరుతుందో ఆ పార్టీ వీళ్ళని నడిపిస్తది. ఓకే చదువుకుంటే ఓకే ఇప్పుడు గౌరీ లంకేష్ ను చంపింది, ఎంఎం కల్బుర్గిని చంపింది, గోవింద్ పన్సారిని చంపింది, నరేంద్ర దబోల్కర్ ని చంపింది. వీళ్ళందరినీ చంపిన వాళ్ళు ఎవరు అని వెతుక్కుంటూ వెళ్తే గాంధీని చంపిన వాళ్ళే వీళ్ళని కూడా చంపారు కదా. ఓకే ఓకే కాబట్టి అన్ని మీరు తవ్వుకుంటూ వెళ్ళండి, దొరుకుతుంది మీకే సమాధానం. ఓకే ఓకే నరేష్ అన్న థ్యాంక్ యూ పిలువగానే లైవ్లోకి వచ్చినందుకు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.